హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సాల్వ్ చేసే ప్రాబ్లం యాడింగ్ టూ నెంబర్స్. ఇది ఒక లింక్ లిస్ట్ ప్రాబ్లం. ఓకే, ఇది మీడియం లెవెల్ LeetCodeలో. ఇది మనం మల్టిపుల్ అప్రోచ్లో సాల్వ్ చేయొచ్చు. నేను ఇక్కడ మీకు 2 అప్రోచ్లో సాల్వ్ చేసి చూపిస్తాను. లైక్ వీడియో లెంత్ బట్టి ఫస్ట్ నేను సింపులెస్ట్ అప్రోచ్లో చెప్తాను, మన జనరల్ అప్రోచ్లో. ఓకే, ఫస్ట్ మనం ప్రాబ్లం స్టేట్మెంట్ నుంచి గో త్రూ అవుదాము. ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే, ఇక్కడ 2 నాన్ ఎంటీ లింక్ లిస్ట్ ఇచ్చారు. దాన్ని రివర్స్ ఆర్డర్లో ఇచ్చాడు. దాన్ని మనం ఏం చేయాలంటే యాడ్ చేసి రిజల్టెంట్ని సింగిల్ లింక్ లిస్ట్లో మనం స్టోర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన కండిషన్స్ ఏంటంటే, ఈ లింక్ లిస్ట్ అనేది నాన్ ఎంటీ ఫస్ట్ కండిషన్. ఓకే, అంటే ఎవ్రీ వాల్యూ అనేది పాజిటివ్ వాల్యూ ఉంటుంది, నెగిటివ్ వాల్యూ ఉండదు. కాబట్టి మనకి సబ్ట్రాక్షన్ అయ్యే చాయిస్ ఉండదు, కాబట్టి ఎడిషన్ అయి ఉంటుంది. ఓకే, సెకండ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఇచ్చిన లింక్ లిస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే 2, 4, 3 ఇచ్చారు, 5, 6, 4 ఇచ్చారు. దెన్ రిజల్టెంట్ 708 అంటే 342 ప్లస్ 465 ఈజ్ ఈక్వల్ టు 807. ఓకే, ఇది మనం ఇట్లా తీసుకోవాలి, 342, 865. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే, ఓకే 7 9 ప్లస్ 4 9 ఇచ్చారు, రిజల్టెంట్ 8, రిజల్టెంట్ ఇది. ఓకే, మనం ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ 0 ప్లస్ 0 ఇచ్చేటప్పుడు 0 రావాలి. ఓకే, మనం సింప్లెస్ట్ అప్రోచ్లో ఫాలో అవుతాము. మన సింప్లెస్ట్ అప్రోచ్ ఏంటంటే, ఫస్ట్ ఈ లింక్ లిస్ట్లోని మనం ట్రావర్స్ చేసి ఎవ్రీ ఎలిమెంట్ని ట్రావర్స్ చేస్తాము. ట్రావర్స్ చేసి ఒక స్ట్రింగ్లో స్టోర్ చేసుకొని దాన్ని నెంబర్ కింద కన్వర్ట్ చేస్తాము. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకుంటే, మనం దీన్ని 240 ఎవ్రీ ఎలిమెంట్ని ట్రావర్స్ చేస్తాము. 2, 4, 3 ఇక్కడ ట్రావర్స్ చేసి దీన్ని మనం రివర్స్ చేసి అంటే 342 కింద రివర్స్ చేస్తాము. సిమిలర్ వే 5, 6, 7ని ట్రావర్స్ చేసి 5, 6, 7 కింద 5, 6, 4 కింద స్టోర్ చేసి దాన్ని రివర్స్ చేస్తే 465 వస్తుంది మనకి. ఈ రెండింటిని యాడ్ చేసి మనం యాడ్ చేయడంతో మనకి 807 రిజల్ట్ వస్తుంది. దీన్ని మనం రివర్స్ చేసి 708 వస్తుంది. దాన్ని మనమేమో లింక్ లిస్ట్లో 708 కింద స్టోర్ చేస్తాం. వెరీ సింప్లెస్ట్ అప్రోచ్, స్ట్రైట్ ఫార్వర్డ్ అప్రోచ్ ఇది. ఇక్కడ మనం చేసేది ఓన్లీ లింక్ లిస్ట్ ట్రావర్సల్ ఓన్లీ. దాన్ని సింప్లెస్ట్ వేలో మనం చేద్దాము. ఇక్కడ నేను ఫస్ట్ ఒక ఆన్సర్ అనే లింక్ లిస్ట్ని క్రియేట్ చేస్తాను. లిస్ట్ నోడ్, ఈ లిస్ట్ నోడ్ అనేది ఇక్కడ మనకి పైన డిఫైన్ చేశారు ఆల్రెడీ క్లాస్. ఈ క్లాస్ని మనం యూజ్ చేసుకుంటున్నాము. ఓకే, లిస్ట్ నోడ్ మనం ఏ వాల్యూస్ ఇవ్వకపోతే ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ 0 డిఫైన్ చేశారు అండ్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నన్ డిఫైన్ చేశారు. మనం ఇదే యూజ్ చేసుకుందాము. అలాగే నంబర్ 1కి num1 అనే ఒక ఎంప్టీ స్ట్రింగ్ తీసుకున్నాము. num2కి ఒక num2 అనే ఎంప్టీ స్ట్రింగ్ తీసుకున్నాము. ఈ రెండు ఎందుకంటే మనం ట్రావర్స్ చేసి వచ్చే ఎవ్రీ వాల్యూని ఈ లిస్ట్లో పెడదాము. స్ట్రింగ్లో పెడదాము. స్ట్రింగ్లో పెడితే మనకి ఈజీగా మనం స్ట్రింగ్ రివర్సల్ చేయొచ్చు, కన్వర్షన్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. కాబట్టి నేను స్ట్రింగ్ వాడుతున్నాను. ఇక్కడ నేను రెండు కూడా ఒకేసారి ట్రావర్సల్ చేద్దాం అనుకుంటున్నాను, టైం కాంప్లెక్సిటీ రెడ్యూస్ చేయడానికి. ఇక్కడ రెండు ట్రావర్సల్ చేస్తాను. సపోజ్ ఫస్ట్ ఇటరేషన్లోని ఈ 2ని తీసుకొని 5ని తీసుకుంటాను. 2ని ఒక నంబర్ 1 అనే స్ట్రింగ్లోకి యాడ్ చేస్తాను, 5ని నంబర్ 2 అనే స్ట్రింగ్లోకి యాడ్ చేస్తాను. దీనికి కండిషన్ ఏం తీసుకుంటున్నానంటే, L1 నాట్ ఈక్వల్ టు నన్ అండ్ L2 నాట్ ఈక్వల్ టు నన్. ఈ కండిషన్ ఏంటంటే, ట్రావర్సల్ మన ఎండ్ పొజిషన్కి వచ్చే వరకు చూసుకుంటాము. సపోజ్ ఎండ్ ఇక్కడికి వచ్చి మనం వచ్చిన తర్వాత నెక్స్ట్ నన్ వస్తుంది కదా,
అందుకని చెప్పి మనం ఎవ్రీ లింక్ లిస్ట్ యొక్క ఎండ్ అనేది నల్ ఉంటుంది కాబట్టి అంతవరకు చెక్ చేసుకొని నంబర్ 1 ఈక్వల్ టు నేను వచ్చిన దాన్ని లైక్ L1 డాట్ వాల్యూని స్ట్రింగ్లో కన్వర్ట్ చేసుకొని దాన్ని నంబర్ 1కి యాడ్ చేస్తున్నాను. దీన్ని మనం ఇట్లా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. num1 ఈక్వల్ టు num1 ప్లస్ స్ట్రింగ్ ఆఫ్ L1 డాట్ వాల్యూ కింద రిప్రజెంట్ చేయొచ్చు. మనం డైరెక్ట్గా పైథాన్ ఇలా కూడా తీసుకుంటుంది కాబట్టి మనం ఇలా కూడా రాయొచ్చు. సిమిలర్ వే నేను num2 కూడా రాస్తున్నాను. num2 ఈక్వల్ టు స్ట్రింగ్ ఆఫ్ L2 డాట్ వాల్యూ. ఇప్పుడు L1 అనేది మనం ఫస్ట్ దాన్ని కలెక్ట్ చేసుకున్నాం కదా, మనం నెక్స్ట్ వాల్యూకి వెళ్ళాలి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ పొజిషన్లో ఉన్నామంటే ఫస్ట్ ఇది కండిషన్ చెక్ చేసుకుంటుంది. L1 అన్నా కాదు కాబట్టి ఇదేమవుతుంది, నెక్స్ట్ దాని వాల్యూని తీసుకొని లైక్ 2ని తీసుకొని నంబర్ 1లోకి యాడ్ చేస్తుంది. అప్పుడు num1 ఈజ్ఈక్వల్ టు 2 స్ట్రింగ్ 2 అవుతుంది. num2 ఈజ్ఈక్వల్ టు 5 అవుతుంది. అప్పుడు మనం నెక్స్ట్ ఇటరేషన్లోకి వచ్చేటప్పటికి మనం ఈ పొజిషన్కి రావాలి కాబట్టి అప్పుడు మనం L1 అనేది దీనికి సెట్ చేయాలి. అప్పుడు L1 మనం ఏం చేస్తామంటే L1 డాట్ నెక్స్ట్ కింద మూవ్ చేస్తాము. అప్పుడు మన ఈ అడ్రస్ దీని అడ్రస్ అనేది ఉంటుంది కదా నెక్స్ట్లో, దీని యొక్క నెక్స్ట్లో దీని అడ్రస్ ఉంటుంది కాబట్టి దీని హెడర్ అనేది ఇక్కడికి మూవ్ చేస్తున్నాము. సిమిలర్ వే దీనికి కూడా ఇక్కడున్న హెడర్ని ఇక్కడికి మూవ్ చేస్తున్నాము. L2 ఈక్వల్ టు L2 డాట్ నెక్స్ట్. ఓకే, నేను కోడ్ ఫార్మాట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి 2 లింక్ లిస్టులు సేమ్ సైజ్ ఉన్నట్లయితే మనకి ఈ కండిషన్ సరిపోయిద్ది. బట్ మనకి ఇచ్చిన కోడ్లో బోత్ యొక్క లింక్ లిస్ట్ అనేది సేమ్ సైజ్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లింక్ లిస్ట్ అయినా సైజ్ ఎక్కువ ఉండొచ్చు, సెకండ్ లింక్ లిస్ట్ అయినా సైజ్ ఎక్కువ ఉండొచ్చు. సపోజ్ ఇక్కడ మనం 1300 అని ఇచ్చారు, 1342 అని ఇచ్చారు అనుకోండి, ఇక్కడ ఇంకో 1 అనేది యాడ్ అవుతుంది కదా, మనం అది కూడా కన్సిడర్ చేయాలి. కాబట్టి ఈ కండిషన్లో 2 సేమ్ ఉన్నంత వరకు అవుతాయి. ఇప్పుడు 2 సేమ్ లేకపోతే మనం కూడా చెక్ చేయాలి కాబట్టి మనం ఈ కండిషన్ రాసుకున్నాము. L1 డాట్ ఈక్వల్ టు నన్. ఇప్పుడు ఈ కండిషన్ ఎందుకంటే లింక్ లిస్ట్ 1 అనేది ఇంకా ఉందనుకోండి, మోర్ దెన్ లింక్ లిస్ట్ 2 కన్నా సైజ్ కన్నా ఉందనుకోండి, అప్పుడు ఈ కండిషన్ అనేది వస్తుందన్నమాట. ఇది అవసరం లేదు మనకి. ఇది L1 ఈక్వల్ టు L1 డాట్ నెక్స్ట్. సిమిలర్ వే మనం ఇది ఎప్పుడంటే L1 ఈజ్ గ్రేటర్ దెన్ L2 size of L1 is greater than size of L2 అయితే మనం ఇది చేయాలి. అదే సిమిలర్ వే L2 అనేది ఎక్కువ ఉంటే మనం ఈ కండిషన్ని చెక్ చేసుకోవాలి. L2 డాట్ వాల్యూ L2 ఈక్వల్ టు L2 డాట్ నెక్స్ట్. ఇప్పుడు మనకి 2 కూడా num1 num2 అయిపోయాయి. ఇప్పుడు ఈ num1 నేను స్ట్రింగ్స్లోకి స్ట్రింగ్ రివర్సల్ చేసి ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తాను. ఇంటీజర్ ఆఫ్ ఇది మనకి స్ట్రింగ్ రివర్సల్ తెలుసు కదా, మనకి స్ట్రింగ్ రివర్సల్ డైరెక్ట్గా మనకి లిస్ట్ రివర్సల్ ఎలా చేస్తాము, స్ట్రింగ్ కూడా అలా రివర్సల్ చేయొచ్చు. మన పైథాన్లో నేను స్ట్రింగ్ రివర్సల్ చేస్తున్నాను.
ఇక్కడ నెంబర్ 1 కదా. ఇప్పుడు మనకి నెంబర్ 1 నెంబర్ 2 మనకి స్ట్రింగ్ ఇంటీజర్ ఫార్మాట్లోకి వచ్చాయి. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు num1 ప్లస్ num2. దీన్ని రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఆఫ్ రిజల్ట్ వచ్చిన దాన్ని మనం రివర్సల్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకి రిజల్ట్ వచ్చింది. మన రిజల్ట్ రివర్స్ ఆర్డర్లోకి కూడా పెట్టాము. మన లిస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి హెడరు ఓకే, హెడర్ ఎక్కడ ఉంది మనకి? ఇప్పుడు మన ఆన్సర్కి ఒక లింక్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకుందాం కదా. దీని యొక్క హెడర్ తీసుకుందాము. ఓకే, హెడర్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ అనుకుంటే దీన్ని ఫర్ లూప్ పెట్టుకుని ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ రిజల్ట్ అనేది మనం ఇటరేట్ చేసుకొని పోదాం. ఇప్పుడు హెడ్ డాట్ నెక్స్ట్ అనేది లిస్ట్ నోట్. ఇప్పుడు ఏంటంటే రిజల్ట్ని మనం వచ్చింది కదా. ఒక్కొక్క ఎలిమెంట్ని మనం కొత్త లింక్ లిస్ట్లో క్రియేట్ చేసి దాన్ని ఆన్సర్కి అనేది అటాచ్ చేస్తున్నాము. దీన్ని ఇంటీజర్కి కన్వర్ట్ చేసి ఎలిమెంట్ ఇచ్చేసాము. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆన్సర్ అనేది మనం రిజల్ట్కి ఇవ్వాలి కదా, దాన్ని ఇక్కడ క్రియేట్ చేశాను. మనం ఈ లింక్ లిస్ట్ని అప్డేట్ చేయాలి కాబట్టి రెండు హెడర్ని తీసుకున్నాను. ఆన్సర్ అనే ఒక హెడరు, ఇంకో హెడరు. ఈ హెడర్ హెడ్ అనేదాన్ని యూజ్ చేసి నేను మొత్తం లింక్ లిస్ట్ని అప్డేట్ చేస్తున్నాను. ఆన్సర్ లింక్ లిస్ట్ని, ఈ ఆన్సర్ అనే ఉంది కదా ఇంకో హెడరు, దీన్ని మనం రిజల్టెంట్కి యూజ్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, హెడ్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ డాట్ నెక్స్ట్. ఇది కీప్ ఆన్ ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ లూప్ అనేది రిజల్టెంట్కి ఇది అయ్యి మొత్తం లింక్ లిస్ట్ క్రియేట్ చేసి అది లింక్ లిస్ట్ని అప్డేట్ చేస్తుంది. కొత్త లింక్ లిస్ట్ క్రియేట్ చేసి అది యాడ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ మనం ఈ ఫస్ట్ క్రియేట్ చేసిన దాన్ని మనం రిటర్న్ చేస్తే సరిపోయిద్ది. ఇక్కడ నేను రన్ చేసి చూద్దాము. శాంపిల్ టెస్ట్ కేసెస్. ఓకే, శాంపిల్ టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి 3. 57 milliseconds 57 milliseconds పట్టింది. మనం దీన్ని సబ్మిట్ చేద్దాము. ఓకే, సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అయింది. ఓకే, సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అయింది. ఇక్కడ మనకి మ్యాక్సిమం టైం కాంప్లెక్సిటీ అనేది log n of m into n టైం కాంప్లెక్సిటీ. ఓకే, ఎందుకంటే మనం ఇక్కడ ఈ లూప్ అనే 2 లూప్స్ వాడుతున్నాం కదా. ఇక్కడ మొత్తం మనం 4 లూప్స్ వాడాము. కానీ మనకి మ్యాక్సిమం ఇటరేషన్స్ అయ్యేది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఇటరేషన్ అనేది L1 L2లో కలిపి అయిపోతుంది కాబట్టి మనకి m అనేది మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ది ఎనీ లింక్ లిస్ట్, మ్యాక్సిమం సైజ్ ఆఫ్ L1 L2 అవుతుంది. n ఈజ్ సైజ్ ఆఫ్ రిజల్టెంట్. ఇది మన టైం కాంప్లెక్సిటీ. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఆర్డర్ ఆఫ్ 1 O of n, ఎందుకంటే మనం ఎక్స్ట్రా స్పేస్ వాడలేదు కదా అని మెమరీ వాడాం, కానీ ఎక్కువ స్పేస్ ఏమి యూటిలైజ్ చేయలేదు కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ అంతా. ఓకే, ఇంకో అప్రోచ్లో కూడా సాల్వ్ చేయొచ్చు, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు వీడియోలో ఎంత ఎక్కువ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ everyone for watching till now.